మ్యామ్ అంటే జీలకర్ర వాటర్ గురించి కొంచెం నేను విన్న సందర్భం వచ్చింది కాబట్టి అడుగుతున్నా. జీలకర్ర వాటర్ కనుక రెగ్యులర్ గా తీసుకుంటే ఇది వెయిట్ లాస్ లో ప్రాపర్టీ భాగంగా చెప్తూ ఉంటారు. తాగితే హీట్ ఎక్కువ జనరేట్ అవుతుంది, బాడీకి ఎక్కువ హీట్ అవుతుంది అంటారు. అది ఎంతవరకు కరెక్ట్ కాదండి అది. బికాస్ చూడండి, లైక్ తెలియని వాళ్ళు ఎన్నో చెప్తూ ఉంటారు, బట్ ఇట్ డజంట్ జనరేట్ ద హీట్. ఓకే, వాట్ ఇట్ విల్ డూ ఈస్ యాక్చువల్లీ ఇన్ ద బాడీ, మనము జీరా అండ్ ధనియా రెండు వాటర్ బాయిల్ చేసి తాగుతున్నప్పుడు లైక్ యాక్చువల్లీ ఒబేసిటీ అనే దానికి రీజన్ ఏంటి, వెరీ లైక్ ఒబేసిటీ అనే కాదు, ఎనీ హెల్త్ ఇష్యూ, వాట్ ఎవర్ ద హెల్త్ ఇష్యూ, ఇట్ స్టార్ట్స్ వేర్ ఫ్రమ్, ఇట్ స్టార్ట్స్ ఫ్రమ్ ద గట్ ఓన్లీ. ఇట్ స్టార్ట్స్ మన ఫుడ్ పైప్ నుంచే, మనం తినే ఆహార పదార్థాల ద్వారానే ఏ వ్యాధి అయినా స్టార్ట్ అయ్యేది అక్కడి నుంచే. సో ఫస్ట్ ప్రైమరీ కాజ్, దాన్నే మనము మూల కారణం అంటాము, రూట్ కాజ్ దట్ ఈస్. దాన్ని తీసేస్తే ఇంకా ఫర్దర్ అన్ని ఆటోమేటిక్ గా సెట్ అయిపోతాయి. ఎలా అంటే ఇప్పుడు అది ఏం చేస్తుంది, జీలకర్ర, ఇట్ ఇంప్రూవ్స్ యువర్ డైజెషన్. వాట్ ఎవర్ ద లైక్ బ్యాడ్ మెటబోలైట్స్ అంటాం, మనం తిన్న ఆహార పదార్థాల ద్వారా ఏమైతుంది అంటే, మనం తిన్న ఆహార పదార్థాలు సరిగా డైజెస్ట్ అవ్వదు. ఎందుకంటే మనకు ఆకలి కాగానే మనకి నచ్చిన పదార్థాలు చేసేస్తాము మనం. నోబడి, బికాస్ ఇట్స్ హ్యూమన్ సైకాలజీ, నోబడి విల్ థింక్ దట్ వెదర్ ఇట్ సూట్స్, మనకు సూట్ అవుతుందా లేదా అని ఎవరు ఆలోచించారు. ఏమో మనకు నచ్చిన పదార్థాలనయా, బాగా చేస్తున్నారా, క్లీన్ గా హైజీనిక్ గా ఉందా, ఓన్లీ దోస్ థింగ్స్ ఓన్లీ విల్ సీ అండ్ విల్ గో అండ్ ఈట్. ఓకే, వాట్ ఈస్ హ్యాపెనింగ్, లైక్ ఆ టైంలో మన స్టమక్ ఫుల్ అవుతుంది, వీ విల్ ఫీల్, స్టమక్ ఫీల్స్ హ్యాపీ ఆ టైంలో, అండ్ మన మైండ్ ఆల్సో ఫీల్స్ హ్యాపీ. బట్ తర్వాత పరిణామాలు ఏంటో నోబడీ నోస్ దట్. ఏమైతుంది, అవి డైజెషన్ సరిగా కాక మన తిన్న ఆహార పదార్థాల్లో బ్యాడ్ మెటబోలైట్స్ అనేవి బ్లడ్ లోకి రిలీజ్ అవ్వడం వల్ల అవి అప్పటికప్పుడు మనకేం ఎఫెక్ట్ చూపించదు, బట్ లాంగ్ రన్ లో ఆల్ ద హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి మనకి. రోజు కొద్దిగా అక్యుములేషన్ ఆఫ్ ద టాక్సిన్స్ ఇన్ ద బాడీ, వాట్ ఇట్ కాజ్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ లార్జ్ ఎక్స్టెంట్, పెద్ద మొత్తంలో కొన్ని సంవత్సరాల తరబడి అక్యుములేషన్ అయినప్పుడు, లార్జ్ ఎక్స్టెంట్కి వచ్చినప్పుడు అది మన న్యూరో సిగ్నల్ పాత్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. సో అప్పుడు ఏమైతుంది, మనకి ఆ న్యూరో సిగ్నల్ పాత్వే పనిచేయడం ఆగిపోయి బ్లాక్ అయిపోయి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ద హెల్త్ ఇష్యూస్ వస్తాయి, బేస్డ్ ఆన్ ద లైఫ్ స్టైల్, బేస్డ్ ఆన్ ద ఇమ్యూనిటీ అండ్ బేస్డ్ ఆన్ ద బాడీ ప్రకృతిని బట్టి, మన బాడీ కాన్స్టిట్యూషన్ బట్టి మనకి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ద హెల్త్ ఇష్యూస్. దట్ ఇస్ ద ప్రైమరీ రీజన్. సో మనం అక్కడే మనం దాన్ని రూల్ అవుట్ చేసామనుకోండి, సో ఫర్దర్ మళ్ళీ హెల్త్ ఇష్యూస్ రాకుండా మనం కాపాడగలుగుతాం. ఓకే మ్యామ్, ఈ ఫుడ్ ఇష్యూస్ చెప్పారు, ఈ పెయిన్ తగ్గించుకోవడానికి కూడా చక్కగా దీని యోగా కూడా యూజ్ అవుతుందా? అసలు యోగా కూడా చాలా ప్రయారిటీ ఉంది మన లైఫ్లో, బట్ దాని ద్వారా కూడా ఇలాంటి సమస్యల్ని అధిగమించవచ్చా? డెఫినెట్లీ అండి, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. బికాస్ చూడండి, మందులు వేసుకోవడము అనేది అఫ్ కోర్స్ ఇట్ గివ్స్ ఇమీడియట్ ఇన్స్టాంట్ రిలీఫ్, బట్ ద థింగ్ అనేది యాక్చువల్లీ మనకి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం, ఒబేసిటీ గురించి మాట్లాడుకున్నాము, అండ్ ఇంకా ఎర్లీ ప్యూబర్టీ, ద రీజన్ ఈజ్ ఒబేసిటీ అండ్ ఎన్విరాన్మెంట్, సో మెనీ థింగ్స్. ఈవెన్ లైక్ మెడికల్ కండిషన్స్ ఆల్సో లీడ్స్ టు లైక్ ఎర్లీ ప్యూబర్టీ, లైక్ బ్రెయిన్ ట్యూమర్స్ అండ్ like adrenal gland issues also leads to ఎర్లీ ప్యూబర్టీ. సో ఇవన్నిటికీ కూడా మనం మాట్లాడుకున్నాం కదా. సో మందులు వేసుకోవడము అండ్ వంటింటి చిట్కాలు అవన్నీ కూడా పక్కన పెడితే, మనము ఈ యోగా అని ఒకటి అడిగారు కదా, దట్ ఈస్ ది బెస్ట్ థింగ్ విచ్ మేక్స్ అవర్ లైఫ్ బ్యూటిఫుల్, హెల్తీ, ఫిజియోలాజికల్లీ, సైకలాజికల్లీ అండ్ మెంటల్లీ ఫిట్ గా ఉంచుతుంది అందరినీ, నాట్ ఓన్లీ వీళ్ళని వాళ్ళని కాకుండా అందరినీ కూడా. అండ్ మనం 1 రూపీ పెన్ని ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. మనకున్న టైంలో కొంత టైం, బికాస్ వీ విల్ వేస్ట్ మెనీ అవర్స్, చాలా డేలో ఎంతో వేస్ట్ చేస్తూ ఉంటాము. ఆ వేస్ట్ చేసే టైంలో ఒక ½ an hour ఇఫ్ వీ స్పెండ్ టు అవర్ లైఫ్, మన కోసం మనం ఒక ½ an hour స్పెండ్ చేస్తే, ఎందుకంటే వేస్ట్ ఆఫ్ టైం విల్ గో మెనీ థింగ్స్ వీ విల్ వేస్ట్, మోస్ట్ ఆఫ్ ద టైం వీ విల్ వేస్ట్, అనవసరమైన వాటికి వెచ్చిస్తూ ఉంటాము టైము. మన హెల్త్ కోసం మనం ఒక ½ an hour వెచ్చించుకుంటే లైఫ్ విల్ బి బ్యూటిఫుల్ అండ్ మనకి ఏ డిజార్డర్స్, హెల్త్ ఇష్యూస్ ఏవి రావు యోగాతో. సో యోగా అంటే అందరూ అనుకుంటారు జస్ట్ కాళ్ళు చేతులు ఆడించడం అని అనుకుంటారు. యోగా అంటే అదొక్కటి కాదండి, ప్రాణాయామం ఉంటుంది, దాంట్లో మెడిటేషన్ ఉంటుంది, ఆసనాస్ ఉంటాయి, అష్టాంగ యోగా అంటాం కదా, అష్టాంగ యోగా. ఆ దాంట్లో మనం తినే ఆహారం కూడా ఉంటుంది. ఓకే, అండ్ లైక్ యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధి అని అష్టాంగాలు ఉంటాయి దాంట్లో. అష్టాంగాలు అంటే ఎవ్రీథింగ్ ఇంక్లూడ్స్, మనం లేచినప్పటి నుంచి పడుకునే వరకు ప్రతిది, ఎవ్రీథింగ్ విల్ బి, మన థాట్స్ ఆల్సో ఇంక్లూడింగ్ ఇన్ దట్ ఎవ్రీథింగ్. సరే అవన్నీ చేయలేకపోయినా అట్లీస్ట్ ఫ్యూ థింగ్స్ వాట్ ఎవర్ ఈజీలీ వీ కెన్ డూ విత్ ద ½ an hour ఆఫ్ టైం, 20-15 minutes ఆఫ్ టైం. లైక్ ఏంటి అంటే, 1 is ద ఆసన చేయొచ్చు,
చిన్నపాటి ఎక్సర్సైజ్, ఆల్ ద జాయింట్ మూమెంట్స్ చేసుకోవచ్చు రోజు హెల్దీగా ఉండడానికి. అండ్ ప్రాణాయామం అంటే ఏమీ లేదండి, జస్ట్ మన బ్రీతింగ్ రెగ్యులేషన్. అది ప్రాణాయామం అంటే మనం రోజు శ్వాస తీసుకుంటున్నాము, వదిలేస్తున్నాము, బట్ వీ నెవర్ కాన్సన్ట్రేట్ ఆన్ ద బ్రీత్. అది చదే వెళ్ళిపోతుంది, ఇన్వాలంటరీ అది చదే బయటకు వస్తుంది. అయితే అక్కడ ఏమైతుంది అంటే మనం తీసుకునేటప్పుడు ద బేసిక్ వెరీ లాజికల్ దిస్ థింగ్ అండి ఇది. మనం తీసుకునేటప్పుడు శ్వాస తీసుకుంటూ ఉంటాము, వదిలేస్తూ ఉంటాము. బట్ ఏమైతుంది అక్కడ, మనం తీసుకుంటున్నాము శ్వాస అంటే ఏమి తీసుకుంటున్నాము, వీఆర్ టేకింగ్ ఆక్సిజన్ విచ్ ఈస్ వెరీ ఎసెన్షియల్ ఫర్ అస్, రైట్. మేము వదిలేస్తున్నాము అంటే వీఆర్ కార్బన్ డైఆక్సైడ్, మెనీ పాయిజనస్ గ్యాసెస్ విచ్ ఈస్ హార్మ్ఫుల్ టు ద బాడీ, అవి వదిలేస్తున్నాము. సో ఆ ప్రాసెస్లో ఏమైతుంది, తీసుకునేటప్పుడు వి విల్ టేక్ ప్రాపర్ వే, బట్ వదిలేసేటప్పుడు మనం ప్రాపర్ గా వదిలేయం. జస్ట్ విత్ ద వన్ బౌట్ వీఆర్ రిలీజింగ్ అవుట్ ద శ్వాస. ఓకే, సో దానివల్ల ఏమవుతుంది, విత్ ఎవ్రీ బౌట్ ఆఫ్ ద బ్రీత్ అవుట్ సమ్ అమౌంట్ ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ ఈస్ అక్యుములేటింగ్ ఇన్ అవర్ బాడీ. మీరు ఒకసారి తీసుకొని చూడండి ఏమైతుందో ప్రాక్టికల్ గా, యూ విల్ కమ్ టు నో దాట్. తీసుకునేటప్పుడు టైం విల్ బి మోర్, వదిలేసేటప్పుడు జస్ట్ బౌట్ చేసి మళ్ళీ తీసుకుంటాం, మళ్ళీ జస్ట్ విత్ ద వన్ బౌట్ వదిలేస్తాము, మళ్ళీ తీసుకుంటాము. సో దానివల్ల విత్ ఎవ్రీ బౌట్ ఆఫ్ ద ఎక్సలేషన్ అంటే బ్రీత్ అవుట్ అప్పుడు ఆ కార్బన్ డైఆక్సైడ్ అనే కాకుండా పాయిజనస్ గ్యాస్ మన బాడీలో అక్యుములేట్ అవ్వడం వల్ల ఏమైతుంది, ఒక కొన్ని సంవత్సరాల తరబడి అక్యుములేషన్. సేమ్ నేను ఇందాక చెప్పాను కదా మీకు, బ్యాడ్ మెటబలైట్స్ మన తినే ఆహార పదార్థాలు ఎలా చెప్పాను, సేమ్ థింగ్ హియర్ ఆల్సో ఇట్స్ గోస్. కొన్ని సంవత్సరాల తరబడి అక్యుములేషన్ బ్యాడ్ టాక్సిన్స్, కార్బన్ డైఆక్సైడ్ లాంటి టాక్సిన్స్ అన్ని బాడీలో. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ ద హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి మనకు. దట్ ఈస్ ఆల్సో మెయిన్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ రోజు ప్రాణాయామం చేయడం వల్ల ఏం కాన్సన్ట్రేషన్ చేయాలి, మనం ఎంత టైం శ్వాస తీసుకుంటున్నామో అంత టైం శ్వాస వదిలేయడం. దట్ ఈస్ ద ఓన్లీ ద రెగ్యులేషన్ ఆఫ్ ద బ్రీత్. ఇట్స్ జస్ట్ రెగ్యులేషన్ ఆఫ్ ద బ్రీత్ ప్రాణాయామం. అది డిఫరెంట్ మెథడ్స్ లో వీఆర్ డూయింగ్ హియర్. సో దానివల్ల టాక్సిన్స్ అన్ని బయటకు పోతాయి అండ్ వీ విల్ బి హెల్దీ అండ్ ఎనీ హెల్త్ ఇష్యూస్ రావు, ఏ మెడిసిన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు.